హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో వైట్ సాస్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా పాస్తాని ఎలా బాయిల్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి వాటర్‌ని వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన షేప్ పాస్తాని 1 కప్ వరకు వేసుకోండి. పాస్తా అనేది వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా కుక్ అయితే సరిపోతుందండి. తర్వాత వాటర్ నుంచి పాస్తాని సెపరేట్ చేసేసి 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకోండి. నార్మల్ వాటర్ వేయడం వల్ల పాస్తా అనేది ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది కదా! ఇలా కుక్ చేసుకున్న పాస్తాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్ వరకు టమాటోల్ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. ఈ వెజ్జీస్ అనేవి మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్‌గా బఠానీ కూడా వేసేసుకోండి. తర్వాత వెజ్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఈ వెజ్జెస్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాస్తాలోకి వైట్ సాస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్స్ వరకు బటర్‌ని వేసుకోవాలి. బటర్ ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ మైదా పిండిని వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి మైదా పిండి బటర్‌లో ఇలా కలిసిపోయిన తర్వాత 1 గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి. ఈ పాలు అనేవి కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలండి. ఇలా పాలు వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. జాగ్రత్తగా కలుపుకోండి. పాలు అనేవి ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాస్తా అలాగే వెజ్జెస్ ని కూడా వేసేసుకోవాలండి. చూడండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చిక్కబడిన తర్వాత ఈ రెండింటిని వేసిన తర్వాత మంచిగా మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక చీజ్ స్లైస్ ని కూడా వేసుకోండి. చీజ్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. చీజ్ వేయడం వల్ల కొంచెం చీజీనెస్ వస్తుంది. బాగుంటుంది. ఇలా కలిపేసుకుంటే మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మెయిన్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.